రామగుండంలో అభివృద్ధి పట్ల బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తా సమీపంలో కొనసాగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నగర మేయర్ మహంకాల్ స్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతుల రాజేష్ మీడియాతో మాట్లాడారు. రామగుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు అక్కస్తో అర్థం లేని ఆరోపణలు, విమర్శలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ డివిజన్లలో కనీసం కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయిన ఇద్దరు నాయకులు అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు కోరుకంటి చందర్ కౌశికారి అనే వ్యక్తులు ఈరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూలగొట్టుడే అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరందరూ ఒకసారి కెమెరాలు పైకి చూపెడితే ఇక్కడ ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కూలగొట్టుడు కాదు, రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బస్టాండ్ దగ్గర బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టేయడం జరిగింది. అదే మాదిరిగా రాజేష్ టాకీస్ కాడ, అదే మాదిరిగా చౌరస్తాలో కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉంటే చాతగాని ఇద్దరు వ్యక్తులు ఈరోజు కనీసం వాళ్ళ డివిజన్లల్లో ఈరోజు కోరుకంటి చందర్ కావచ్చు, కౌశిక హరి కావచ్చు, వాళ్ళ డివిజన్లలో కనీసం కార్పొరేటర్లను కూడా గెలిపించుకోలేని ఈ వ్యక్తులు ఈరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిలక్ నగర్లో అక్కడ నిన్న సింగరేణి అధికారులు వచ్చేసి అక్కడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంటే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చి ఈరోజు సింగరేణి సిఐఎండి తోటి కానీ డైరెక్టర్లతో అందరితోటి కూడా మాట్లాడి ఇంకోసారి ఇక్కడికి వస్తే ఖబర్దారాన్ని హెచ్చరించి ఈరోజు పనులు ప్రారంభించి మళ్ళీ అక్కడ పనులు ప్రారంభించడం జరుగుతున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కౌశికారి, కోరుకంటి చందర్కు పేదల ఇల్లు కూలగొడతా ఉంటే సంతోషపడతా ఉన్నారు. వీళ్ళు పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు. ఈరోజు బడుగులకు, పేద వర్గాలకు నష్టం జరుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిత్యం పేద ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో ఆలోచన చేసి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పం. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, మేయర్ నిత్యం ప్రజలకు ఎక్కడనైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉన్నదనేది తెలుసుకొని ఎక్కడికక్కడికి సింగరేణి అధికారులను, కలెక్టర్లను, ఆర్డీఓలను, ఎంఆర్ఓలను వెంటనే నిద్రలేపి వాళ్ళందరినీ కూడా ప్రజలకు నష్టం జరగద్దు, ఎక్కడనైనా నష్టం జరిగితే వెంటనే ఆదుకోవాలని ఈరోజు మేము ఎక్కడెక్కడనైతే వర్షాలు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారో మేము అక్కడికి వెళ్ళి ప్రజల కోసం ఆలోచన చేస్తే ఈరోజు పేదలకు నష్టం జరిగే విధంగా ఇండ్లు మంచిగా కూలగొట్టిండ్రు అని సంతోషపడుతూ ఇక్కడ చౌరస్తాలలో వచ్చి మీటింగ్ పెడతా ఉన్నారంటే రామగుండం ప్రజలు ఈరోజు వీళ్ళ కోసం ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిత్యం పేద ప్రజల కోసం మేము ఆలోచన చేస్తూ ఉంటే పేదలకు నష్టం జరగాలని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి జరగకపోతే మాట్లాడాలి. కానీ ఎప్పుడు కూడా వీళ్ళ పూట గడవకపోవడం వల్ల మా సోదరుడు ఇంతకుముందే చెప్పిండు, ఏదైతే పేదవాళ్లకు నష్టం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. రోజు కూలీ చేసుకొని రోజు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి 100-200 సంపాదించుకునే వాళ్ళు వాళ్ళకు ఒక మంచి షెల్టర్ నిర్మాణం చేసి ఇద్దామంటే లాస్ట్కు వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే బిచ్చగాళ్ళ దగ్గర జోలెలు గుంజుకొని పోయి సాయంత్రం అన్నం వండుకొని తినే పరిస్థితిలో ఈరోజు కౌశికారి, కోరుకంటి చందర్ ఉన్నాడంటే రామగుండం ప్రజలు ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గులు, మూర్ఖులు, చేతగాని వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఈరోజు మనం ఇక్కడ చౌరస్తాలో బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది, పనులు జరుగుతూ ఉన్నది. మీ కెమెరాలు పైకి పెడితే దయచేసి ఆ నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. ఇంత మంచి పనులు నడుస్తూ ఉంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేను విమర్శించడమే ఏకైక పని పెట్టుకొని ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిని మరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇదంతా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఒక దిక్కు జోరు వాన అందుకునే సమయంలో సింగరేణి యాజమాన్యం సంబంధించిన ఆర్జీవన్ జీఎం తిలక్ నగర్లో సంబంధించిన
అక్కడే తన కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే గారు జేసీపీ నడిపి మరి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కాంప్లెక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లోపాయకార ఒప్పందంగా టీబీజీకేకి సంబంధించిన నాయకులు గౌతమ్ పోర్టు సంబంధించిన ఆఫీసర్కు లెటర్ పెట్టి ఇక్కడ అభివృద్ధిని అడ్డుకున్నందుకు టీబీజీకేకి కొన్ని యూనియన్ సంస్థలు చూస్తున్నాయి. అయినా వాళ్ళందరూ సైతం లెక్క చేయకుండా ఈ రామగుండం ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి రాజ్ ఠాకూర్ దాదాపుగా 800 కోట్ల రూపాయలతో మరి ఈ రామును నిజవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. నిన్న రామగుండం చెందిన కౌశిక్ అనే వ్యక్తి తిలక్ నగర్కి వచ్చి అక్కడ పేదలు కూలిపోతే నీ పార్టీ పరంగా సంఘీభావం తెలిపన్నా అక్కడ పేదలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే అక్కడ నేను సోషల్ మీడియాలో మాట్లాడడం జరిగింది. అక్కడ కాంప్లెక్స్లో 24 మందికి అకామిడేట్ చేస్తున్నాము. ఏదైతే కౌశిక్ టీఆర్ఎస్ నాయకుడు ఏమంటాడంటే 16 మందికే అక్కడ ఇస్తున్నారు, ఇంక 8 మందికి కార్పొరేటరు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే పంచుకుంటారని చెప్పి అనే విధంగా ఒక దుర్మార్గమైన మాట మాట్లాడడం చాలా విడ్డూరమైన విషయం. నీకు తెలియదు కౌశిక్ నీకు రామగుండలో ఏ బస్తీ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు, కానీ అక్కడ ఇంటి పక్కన ఉన్న మాజీ ఎమ్మెల్యే వచ్చి అక్కడ మాట్లాడకుండా నువ్వు మాట్లాడు ఎంతవరకు సిగ్గుచేటు. మాజీ ఎమ్మెల్యే అంటే అక్కడనే ఉట్టింది కాబట్టి అక్కడనే వెళ్ళింది కాబట్టి ఏ గల్లీ ఎక్కడనో అక్కడ ఆయనకు తెలుసు. అక్కడ ఎవరో ఉంటారు, అక్కడ సాగరి బాలరాజు, కనకం దుర్గమ్మ, ధనాల దుర్గమ్మ, పాలు అమ్ముకుంటాడు, పూలు అమ్ముకుంటాడు, చికెన్ అమ్ముకుంటాడు, మటన్ అమ్ముకుంటాడు, అరటిపండ్ల బండి అమ్ముకుంటాడు. వాళ్ళందరికీ మేము అక్కడ అన్నగారు వచ్చినట్టు అన్న వీళ్ళంతా ఏదైతే జీవనోపాధి కోల్పోతున్నారు అన్న వీళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పడంతో మా సోదరుడు ముస్తఫా నేను చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము అందరికీ అక్కడ 24 షటర్లు కట్టిస్తున్నాము. ఆ 24 షటర్ల మంది ఇక్కడ కూర్చోబెట్టినాం. తనకి ఏం తెలియదు. కనీసం అక్కడ బీఆర్ఎస్ నాయకునన్నా ఎవరిలోకి తీసుకొని ఇక్కడ ఎంత కాంప్లెక్స్ జరుగుతుంది, ఈ కాంప్లెక్స్లో ఎంతమంది నగరం చేస్తాడనే విషయం కూడా పూర్తి వివరాలు తెలుసుకోకుండా తన తెలియని విషయం మాట్లాడు ఎంత విడ్డారు. 16 మంది కాదు 24 మందిని ఇప్పుడు చౌరస్తా తీసుకొచ్చినా ఇక్కడనే కూర్చున్నబెట్టినా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పోయి ఎంక్వైరీ రా, మేము ఎవరు కదా పేదలకు డిస్ట్రిబ్యూట్ చేస్తామో అప్పుడు వచ్చి నీ పార్టీ పక్షాన కొట్లాడు. కానీ చేతగాని దద్దమ్మ లెక్క మాట్లాడుకుంటా నీకు పూర్తి వివరం తెలియకుండా రాజ్ ఠాకూర్ మీద నిందలేసి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రెస్ ద్వారా చెప్తున్నాం.